ఇక మనకు కడప నుంచి శ్రీనివాస్ అలానే వెంకటరావు కూడా ఒంగోలు నుంచి మనకున్నారు. శ్రీనివాస్ చెప్పండి, కడప సొంత జిల్లా, అక్కడ మనం చూసాం గత ఎన్నికల్లో కూడా పార్టీ స్వీప్ చేసింది. అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో అక్కడ అభ్యర్థుల విషయంలో ముందు ఒకరికి చెప్పి తర్వాత మళ్ళీ మార్పులు. సో మేడా అలానే అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత అసంతృప్తికి లోనైనట్లుగా తెలుస్తోంది. మేడా విషయం పైన పార్టీ కూడా ఒక స్పష్టత ఇవ్వకుండా అక్కడ ఆకే పార్టీ పేరు కూడా తెరపైకి తీసుకొచ్చింది. సో ఇక్కడ పార్లమెంటు ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి సూచన అనేటువంటిది ఒకటి వస్తుంది. సో అక్కడ ఆయనకు చెప్పి మళ్ళీ పేరు మార్చి మళ్ళీ మంత్రి పదవి ఇస్తామని రకరకాల గందరగోళ పరిస్థితులు ఉంది. ఎందుకు కడప జిల్లాలో కావచ్చు, ఉమ్మడి కడప జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో ప్రస్తుతం చాలా ఎమ్మెల్యేల విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ గత వారం రోజుల నుంచి ఇక్కడ చాలా పుకార్లు షికార్లు అవుతున్నాయి. ప్రధానంగా తీసుకుంటే కన్నా రాజంపేట డిక్లేర్ అయిపోయి, ఎందుకంటే రాజంపేటలో అతను నిన్ను మేడా మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యే వైసీపీకి, టీడీపీ నుంచి వైసీపీకి వచ్చాక మేడా మల్లికార్జున రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగడం జరిగింది. ఇతన్ని ఈసారి కన్ఫామ్ గా తప్పకుండా నిన్ను తీస్తున్నాము, సిట్టింగ్ లేదు అని చెప్పి కన్ఫామ్ కరాఖండిగా నేను చెప్పినట్లు మనకు తెలుస్తుంది. ఈ స్థానంలో ప్రస్తుతం కడప జడ్పీ చైర్పర్సన్ అమర్నాథ్ రెడ్డికి ఇస్తున్నట్లు, ఇది మొదటి నుంచి కూడా అమర్నాథ్ రెడ్డి అతని మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. చాలా కాలంగా అమర్నాథ్ రెడ్డికి ఇవ్వాలని చాలా పట్టుబట్టారు చాలా కాలంగా. సో ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి, అక్కడ ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చక్రం తిప్పి ఈ మేడా మల్లికార్జున రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన లేకుండా అమర్నాథ్ రెడ్డి మార్చాలని, అమర్నాథ్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి టికెట్ పట్టుబట్టడంతో దాదాపుగా అమర్నాథ్ రెడ్డి కన్ఫామ్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. మేడాకైతే పిలిచిన జగన్ రెడ్డి పిలిచి చెప్పడం జరిగింది, లేదు నీకు ఏమనుకోవద్దు, తర్వాత నీ స్థలంలో ఆలోచన చేస్తాము, నీకు సరైన న్యాయం చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. మేడా కూడా తిరిగి రావడం కూడా జరిగింది. ఇకపోతే ఇక్కడ పోతే మైదుకూరు రఘురామ్ రెడ్డి వరుసగా ఆయన కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది వైసీపీలో 2 సార్లు. ఆయన కూడా ఇప్పటికే కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది, మైదుకూరు ఇటువంటి పరిస్థితులు మిమ్మల్ని మారుస్తున్నామని చెప్పి. అక్కడ కూడా కొత్త క్యాండిడేట్ మైదుకూరు ఏంటంటే అక్కడ ఆల్టర్నేటివ్ కూడా క్యాండిడేట్ వైసీపీకి లేడు ఇంతవరకు. మళ్ళీ ఆయన కొడుక్కే ఇద్దామనేది కూడా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే పొద్దుటూరు తీసుకుంటే, పొద్దుటూరు వైసీపీకి రాచమల్లి పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ అతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో బీసీకి ఇవ్వాలనేది అక్కడ కూడా వర్గపోరు నడుస్తుంది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అని అతనికి అక్కడ రాచమల్లికి, సో అక్కడ రమేష్ యాదవ్ అయితే బీసీకి కేటాయిస్తే అక్కడ రమేష్ యాదవ్ కేటాయించాలనేది ఒక ఊహాగానాలు జరుగుతున్నాయి. అలాగే కడప డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అతను ప్రజెంట్ మంత్రిగా కొనసాగుతున్నాడు, అతను కూడా 2 సార్లు ఎమ్మెల్యేనే. అతను కూడా మార్పు చేయాలి ఈసారి. కడపలో అతనికి కూడా భూ కబ్జాల విషయంలో కూడా చాలా విషయాల్లో మైనార్టీలో చాలా చెడ్డ పేరు వచ్చింది. సో ఇక్కడ కూడా మార్పు చేయాలి అనేది కడప కూడా లిస్టులో ఉంది. ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ ఇప్పటి వరకు లేరు. అయితే చిన్న ద్వితీయ స్థాయి నాయకులు అయితే కడప నగరంలో పుట్టుకొచ్చారు. ఇక్కడ కూడా అంజాద్ బాష్ని కూడా మార్చాలనేది కూడా ఒక టాక్ అయితే నడుస్తున్నది. అలాగే కమలాపురం ఆయన సొంత మేనమామ కమలాపురం రవిరెడ్డి, ఆయన కొడుకు ఇవ్వాలి అనేది అక్కడ కూడా తేవడం జరిగింది. రవిరెడ్డిని కూడా మారుద్దామా అనేది కూడా. అయితే కుటుంబంలో ఇప్పటికే కొన్ని కలహాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ విజయం ఏమైనా ఎంటర్ అవుతుందామో, ఎందుకంటే ఆయన రవిరెడ్డికి స్వయంగా అక్క కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈయన హయాంలో కూడా ఆ విజయమ్మనే వీళ్ళని సర్దుబాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే టికెట్ విషయంలో. సో ఆయన కూడా తీసి ఈసారి సిట్టింగ్ గా తీసేసి కొడుకు ఇవ్వడమా లేకపోతే బయట వ్యక్తులకు ఇవ్వడం అనేది అది కూడా ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద 5-6 నియోజకవర్గాలు ఇలా కడప జిల్లాలో జరుగుతాయి. ఇవ్వకపోతే ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ కూడా మారినటువంటి పరిస్థితి, తర్వాత వైసీపీ నుంచి కూడా ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఒకవేళ ఆయనకు టికెట్ నిరాకరిస్తే ఏంటి, ఆయన కావచ్చు ఆయన అనుచరులు ఏం చెప్తున్నారు? రాబోయే రోజుల్లో రాజంపేట అనేటువంటిది, రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఇది ఒకటే కాదు, అటు పీలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సిట్టింగ్ విషయంలో కూడా ఇలాంటి చర్చ జరుగుతోంది. ఇక మదనపల్లిలో కూడా ఈ రకమైనటువంటి చర్చలు కూడా ఉంది. సో కాబట్టి మేడా రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఆయన ఏమన్నా అనుచరులకు కావచ్చు లేదా వారికి ఏమన్నా ఇప్పటికే దీనికి సంబంధించి ఏమన్నా సమాచారం ఇవ్వడం అలాంటివి ఏమన్నా జరిగిందా? రాజంపేట మేడా మల్లికార్జున విషయంలో శ్రీహరి, ఎందుకంటే గతంలో మనం చూసాము టీడీపీలో ఉండేవాడు, టీడీపీ నుంచి వైసీపీకి రావడం జరిగింది. ఆ తర్వాత
మళ్ళీ అతను టీడీపీ వైపు మొగ్గు చూపుతుంటే వాళ్ళ వర్గీయులు కొంతమంది వాళ్ళ బంధువులు తప్పున జగన్ రెడ్డి దగ్గర ఉండాలి అని చెప్పి మళ్ళీ కష్టం మీద అతన్ని మెప్పించి, అతనికి ఇష్టం లేకపోయినా అతన్ని మెప్పించి మళ్ళీ సెకండ్ టైం జగన్ రెడ్డి దగ్గర చేర్చి మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి అయితే అతనికైనా దాదాపుగా అతన్ని తప్పించినట్టు ఇప్పుడు లెక్క. ఈసారి అయితే మేడా మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి వైసీపీలో ఉండే ప్రసక్తే లేదని వాళ్ళ వర్గీయులు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన కొందరు బయట వర్గీయులు, అంటే అతని కుటుంబ సభ్యులు కొందరు జగన్ రెడ్డి వైపు ఉన్నా కూడా మిగిలిన అతని వర్గీయులు కొంతమంది చాలా వరకు టికెట్ ఇవ్వకపోతే వైసీపీ నుంచి తప్పకుండా మళ్ళీ టీడీపీలకైనా ప్రయత్నం చేయండి అనే విధంగా మేడాకు నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే జగన్ రెడ్డి స్వయంగా చెప్పాడు మీకు టికెట్ లేదు ఇస్తారని చెప్పి అప్పటి నుంచి కూడా వీళ్ళ వర్గీయులు కొంతమంది మేడాకి మీరు తప్పకుండా మళ్ళీ టీడీపీని రిక్వెస్ట్ చేస్తే చంద్రబాబు తప్పకుండా మీకు అవకాశం కల్పిస్తాడు, అందులో ఇక్కడ రాజంపేటలో అంత టీడీపీ చెప్పుకోదగ్గట్టు క్యాండిడేట్ లేరు, తప్పకుండా మీరు వస్తే టికెట్ ఇస్తారనేది కూడా వాళ్ళ వర్గీయులు చెప్తుండడంతో మేడా మళ్ళీ కూడా టీడీపీలు పోయే అవకాశాలు కూడా ఉండాలి. రైట్ శ్రీనివాస్, మేడా సంబంధించిన రాజకీయ భవిష్యత్తు పైన గతంలో కూడా వారికి ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి న్యాయం జరగలేదని వారి సోదరుల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా వారి దారి వారు చూసుకునే పరిస్థితి. కడప జిల్లాలో కూడా ఇలాంటి పరిణామాలు ఉన్నాయి. ఇక ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్న మార్పులతో అక్కడున్న